హాయ్ అండి. ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా గోధుమ పిండి దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి, అరకప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, ఒక కప్పు క్యారెట్ తురుము, సన్నగా తరుముకున్న అల్లం, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ జీరా పౌడర్, పావు టీ స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు వంట సోడా, చిటికెడు వాము, ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి, ఎక్కడా ఉండలేకుండా. చూపించిన విధంగా దోశ బ్యాటర్ ఉండాలి. ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడయ్యాక ఒక గరిటె పిండి తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు లైట్గా స్ప్రెడ్ చేయాలి, మరీ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే కొంచెం మందంగా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఒక పక్కన దోశ కాలేక రెండో వైపుకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని దోశలు వేసుకోవాలి. అట్టు వేసిన ప్రతిసారి పిండి కలుపుకోవాలండి. ఈ దోశలు వేడిగా తింటే చాలా చాలా బాగుంటాయండి. ఈ దోశలకి ఏ చట్నీ అవసరం లేదు. ఇప్పుడు వేసుకున్నట్లు ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, గోధుమ పిండి దోశ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.